చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బలవన్మరణానికి యత్నించింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటన కుప్ప మండలం మార్వాడ గ్రామంలో చోటు చేసుకుంది. ఆమెను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో 60% పైగా గాయాలయ్యాయి. బలవన్మరణానికి పాల్పడిన యువతి పేరు ప్రశాంతి. ఆమె ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న కుప్పంకు చెందిన యువకుడు వాసుతో ప్రశాంతికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం సాగినట్లు తెలుస్తుంది. 6 నెలల క్రితం వాసు ప్రొద్దుటూరులో ఉద్యోగం మానేసి కుప్పంకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతనికి మరో యువతితో వివాహం జరిగింది. దీంతో యువతి ప్రశాంతి వాసు ఇంటి వద్దకు వెళ్లి నిలదీసింది. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కుటుంబ సభ్యులు ప్రశాంతికి నచ్చజెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయింది. తీవ్ర మానసిక వేదనకు గురైన ప్రశాంతి పెట్రోల్ బాటిల్ తీసుకుని మళ్లీ వాసు ఇంటి వద్దకు వెళ్లింది. అతని ఇంటి ఎదురుగా పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి ఆమె ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పేసి కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ప్రస్తుతం ప్రశాంతి పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లాకు చెందినటువంటి ఓ యువతి చిత్తూరు జిల్లా కుప్పంలో తనకు తానుగా సొంతంగా ప్రేమించినటువంటి వ్యక్తి కోసం ప్రాణ త్యాగం చేయాలనేటువంటి పరిస్థితికి వచ్చింది. సమాజంలో ప్రస్తుతం ఇలాంటి సంఘటనలే ఎక్కడ చూసినా మనకు ప్రతిరోజు ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తున్నాయని అని చెప్పుకోవచ్చు. కడప జిల్లా చింతకొమ్మదినె మండలం ఊటుకూరు గ్రామానికి చెందినటువంటి ప్రశాంతి ఇదే జిల్లాలోని ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో విజిలెన్స్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి ఈమెకు తండ్రి మరణాంతరం కారుణ్య నియామకం కింద విజిలెన్స్ కానిస్టేబుల్ ఉద్యోగం లభించిందని చెప్పుకోవచ్చు. ప్రశాంతి తండ్రి కడప ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తూ చనిపోవడంతో ఈమెకు ఈ ఉద్యోగం వచ్చింది. తర్వాత ఈమె ఈ కారుణ్య నియామకం కింద 2023 జూన్ నెల 19న అంటే విజిలెన్స్ కానిస్టేబుల్ గా డ్యూటీలో జాయిన్ అయింది. అయితే ప్రశాంతి కొన్నాళ్లుగా చిత్తూరు జిల్లా కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందినటువంటి వాసు అనే వ్యక్తితో ప్రేమలో పడినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే వీళ్ళు అప్పుడప్పుడు కలిసి తిరగడంతో పాటు తర్వాత మొబైల్ ఫోన్లలో వీడియో కాల్ తర్వాత ఫోన్లు చేసుకుంటూ కలుస్తూ వచ్చినటువంటిగా మనకు సమాచారం ఉంది. అయితే వాసుకు ఇది వరకే పెళ్ళైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో ఏమో కానీ 2 రోజులుగా అంటే పొద్దుటూరు డిపో తాను పనిచేస్తున్నటువంటి పొద్దుటూరు డిపోలో సెలవు పెట్టి మరి ఆ డ్యూటీకి రాకుండా సెలవు పెట్టి ఉంది. అయితే ఈ 2 రోజులుగా అధికారికంగా సెలవుపై ఉన్నటువంటి ప్రశాంతి ఎందుకు ఈ విధమైనటువంటి అఘాయితానికి పాల్పడిందో పూర్తి వివరాలు మాత్రం చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రశాంతి ప్రియుడు ఉంటున్నటువంటి చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఉన్నటువంటి స్వస్థలమైన మార్వాడ గ్రామానికి వెళ్లి ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.